సార్ నవీన్ సార్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఆమె లౌడ్ అండ్ క్లియర్. ఓకే సార్, క్లియర్ సార్. ఓకే. సో ఈ రోజు క్లాస్లో మనము పోయట్రీ కంప్లీట్ చేసేసినాం కనుక మనం ప్రోజ్ని స్టార్ట్ చేద్దాము. సో నిన్ననే మనం అనుకున్నాం ప్రోజ్లో ఏమేమి చదువుకోవాల్సి ఉంటుంది అనేది, అది ఒక్కసారి మనం చూసుకొని ఆ ప్రోజ్ టాపిక్స్లో ఏమేమి చదువుకోవాలనే దాన్ని మనం ఈరోజు ఒకసారి డిస్కస్ చేసుకుని దాన్ని మనం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం అనమాట. మెయిన్ ఫైల్ వచ్చి డన్. ఓకే. సో APDSCలో మీకు ప్రోజ్కి వచ్చేటప్పటికి పోయట్రీలో మనకు చదువుకున్నటువంటి 8 పోయమ్స్ కాకుండా ప్రోజ్లో వచ్చేటప్పటికి మనం చదువుకోవాల్సింది ఆఫ్ స్టడీస్ రిటర్న్ బై ఫ్రాన్సిస్ బేకన్ రాసినటువంటి ఆఫ్ స్టడీస్ని మనం చదువుకోవాలి. తర్వాత ఎమర్సన్ రాసినటువంటి సెల్ఫ్ రిలియన్స్ని మనం చదువుకోవాలి. తర్వాత ఆన్ షేకింగ్ హ్యాండ్స్ AG గార్డినర్ రాసిన చదువుకోవాలి. వాట్ మేక్స్ ఎ నేషన్ రాజగోపాలాచారి రాసిన మనము చదువుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ చూసుకుందాం. ఫ్రాన్సిస్ బేకన్ రాసినటువంటి ఆఫ్ స్టడీస్. ఆఫ్ స్టడీస్ అంటే ఏమనుకోవచ్చు మనం, అబౌట్ స్టడీస్ అనుకోవచ్చు. చదువుకోవడం వల్ల ప్రయోజనాలు, లాభాలు, నష్టాలు గురించి మనకు ఫ్రాన్సిస్ బేకన్ రాయడం జరిగిందనమాట. సో దాన్ని మనం ఈరోజు క్లాస్లో చదువుకుందాం. అది ఎస్సే 500 వర్డ్స్తో ఫ్రాన్సిస్ బేకన్ రాయడం జరిగిందనమాట. సో ఆ ఎస్సేని మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుని తర్వాత ఎస్సేని కూడా మనం ఒకసారి చదువుకుందాం. కాకపోతే నేను మీకు నిన్ననే క్లాస్లో చెప్పినాను, ప్రోజ్ కనుక లెసన్స్ కనుక వాటిని యథాతథంగా అంటే ప్రతి దాన్ని పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది కుదరదు. టూకీగా సమ్మరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేను చెప్పడం జరుగుతుందని ముందే చెప్పినాను కనుక ఒకసారి మనం చూద్దాం. సో ఆఫ్ స్టడీస్ రిటర్న్ బై ఫ్రాన్సిస్ బేకన్. తర్వాత మనకు ఈ యొక్క ఎస్సేలో ఏం చెప్పడం జరిగింది, దేనికోసం ఈ ఎస్సే చదువుకోవాలి, ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుందాం. ఎందుకంటే నేను కూడా మధ్యాహ్నం చదవడము, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి చదువుకోవడము, తర్వాత నేను కూడా మళ్ళీ అనలైజ్ చూసుకోవడం అన్నీ చేయడం వల్ల నాకు అనిపించింది ఏమంటే రెండు రకాలుగా రెండు రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయన్నమాట క్లాస్ రూమ్లో. ఒకటి ఏమవుతుందంటే ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏమంటే నేను అనుకుందాం, నేను మీకు ఆఫ్ స్టడీస్ అనే దాన్ని ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి, చక్కగా చెప్తాను అనమాట. అంటే ఇందులో ఎందుకు ప్రయోజనం ఉంది, చదువుకోవడం వల్ల ఏమి లాభం ఉంది అంటూ మీకు నేను ఒక అరగంట సేపు అనర్గళంగా విద్య గురించి, స్టడీస్ గురించి, చదువు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అందులోంచి ఒక్క క్వశ్చన్ కూడా రాదు మీకు. అంటే రెండో మెథడ్ ఏముందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మెథడ్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మెథడ్లో ఏముంటుంది, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో అర్థం చేసుకొని ఆ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకోండి, అప్పుడు మీకేమవుతుంది, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకేమవుతుంది, ఆ క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనుక్కోగలరు, మీకు ఒక మార్కు దాంట్లో వస్తుంది. కనుక రెండు ఉంటాయి. ఎప్పుడు కూడా ఏముంటుందంటే మీరు కూడా టీచర్సే కనుక, మీరు కూడా టీచింగ్ చేస్తున్నారు కనుక ఏదైనా కానీ ఒక పోయం కావచ్చు, ప్రోజ్ కావచ్చు, లేదా లెసన్ కావచ్చు, ఏదైనా తీసుకున్నప్పుడు టీచర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఫిలసాఫికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తనకున్నటువంటి నాలెడ్జ్ని స్టూడెంట్స్కి చూపించడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది తప్పని నేను చెప్పను, కానీ దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో స్టూడెంట్స్కి ఒక్క బొట్టు కూడా ఉపయోగం ఉండదు. నాలెడ్జ్ వస్తుంది కానీ నాలెడ్జ్ అనేది అవసరమే, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీకు మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది. కనుక నేను కూడా చాలాసేపు చదివిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే నేను అనవసరంగా ట్రాక్ చేంజ్ చేసుకుని ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాన్సిస్ బేకన్ యొక్క మైండ్ సెట్ తీసుకొని చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే చాలా గొప్పగా చెప్పొచ్చాము క్లాస్లో, కానీ అందులోంచి మీకు ఒక్క క్వశ్చన్ కూడా ఎగ్జామ్లోకి రాదు. కనుక నేనేం చేస్తానంటే ఐ స్టిక్ టు ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదువుకుంటే మీకు ఎగ్జామ్స్లో మీకు ఉపయోగపడుతుందో వాటిని మాత్రమే నేను హైలైట్ చేస్తూ మీకు ఈ క్లాస్లో లిటరేచర్ పోర్షన్లో మిగతా ప్రోజ్ అంతా కూడా చెప్పుకుంటూ పోతాను అనమాట. పోయం అయితే చెప్పాల్సిందే. పోయం స్ట్రక్చర్ మీకు చెప్పినాను నేను. పోయంలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు పోయం యొక్క పోయిట్ చదువుకోవాలి, పోయిట్ గురించి చదువుకోవాలని చెప్పినాను. తర్వాత పోయం యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. తర్వాత పోయం యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి, తర్వాత పోయం యొక్క సమ్మరీ తెలుసుకోవాలి, తర్వాత థీమ్ తెలుసుకోవాలి, తర్వాత వచ్చేటప్పటికి రైమ్ స్కీమ్ తెలుసుకోవాలి, తర్వాత వచ్చేటప్పటికి లిటరరీ డివైజెస్ తెలుసుకోవాలి. ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. ఒక పోయంని చదువుకొని అనలైజ్ చేసుకుని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సింది. కానీ ఎప్పుడైతే ప్రోజ్ వస్తుందో, ప్రోజ్ వచ్చినప్పుడు మనకు రెండు ఉంటాయని మీకు చెప్తున్నాను. ఒకటి ఫిలసాఫికల్ ఆస్పెక్ట్లో మాట్లాడడం ఒకటి,
ఒకటి, రెండోది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవడం ఒకటి. ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్ రావచ్చు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకుంటే మీకు మార్క్స్ రావచ్చు. సో నేను మీకు ఫోకస్ చేసేది ఏముందంటే ప్రోస్ కావచ్చు, నావల్స్ కావచ్చు, షార్ట్ స్టోరీస్ కావచ్చు, ఇక్కడ నుంచి మీకు చెప్పే దాంట్లో నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేసి చెప్తాను. నేను అంటే ఎగ్జామ్కి ఎంత వరకు చెప్తే మీకు ఉపయోగపడుతుందో అంత మాత్రమే చెప్తాను. నేను మిగతా అన్నిటిని కూడా నేను పక్కన పెట్టేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చెప్తా. సో దిస్ ఈస్ ద మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు ఫాలో టు కంప్లీట్ ప్రోస్, షార్ట్ స్టోరీస్ అండ్ నావల్స్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. మీకు అర్థమైంది కదమ్మా మెథడాలజీ ఏం చేస్తాననేది? రైట్. సో ఫిలసాఫికల్ ఆస్పెక్ట్ నేను చెప్పను, అది నాలెడ్జ్ ఓరియంటెడ్ అవుతుంది. నాలెడ్జ్ ఓరియంటెడ్ అనేది మీకు ఇష్టం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాలెడ్జ్ గెయిన్ కోసం మళ్ళీ బుక్స్ చదువుకోండి. నేను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. రైట్. సో ఫస్ట్ మనం ఈరోజు ఆఫ్ స్టడీస్ చదువుకుంటాము. ఆఫ్ స్టడీస్ లో స్టడీస్ అంటే చదువు, మరి ఆఫ్ అంటే ఏమన్నప్పుడు నేను కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ అనుకున్నాను, తర్వాత పూర్తిగా చదివితే అర్థమైంది ఏమందంటే అబౌట్. ఆఫ్ అనేది ఏ ఉద్దేశంలో వాడినాడు ఇక్కడ? అబౌట్ స్టడీస్, చదువుకోవడం వల్ల ప్రయోజనాలు, తర్వాత దానికి అప్రయోజనాలకు ఆపోజిట్ తెలుగులో ఏమో తెలియదు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మెరిట్స్, డిమెరిట్స్. అంటే పాజిటివ్ ని చెప్పినాడు, కంపేర్ చేసినాడు, నెగిటివ్ తో కంపేర్ చేసినాడు. చదువుకోవడం వల్ల పాజిటివిటీ ఏముంది, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, తర్వాత నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, మెరిట్స్ ఏమున్నాయి, డిమెరిట్స్ ఏమున్నాయి. అదేంటి సార్ మరి చదువుకోవడం వల్ల డిమెరిట్స్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. చదువుకోవడం వల్ల డిమెరిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, నెగిటివ్ కూడా ఉందన్నమాట. సో వాటిని ఏమనేది మనకి పోయం ఏ ఒక ఎస్సేలో మనకు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రాన్సిస్ బేకన్ ఈజ్ అ ప్రామినెంట్ ఇంగ్లీష్ ఫిలాసఫర్, స్టేట్స్మెన్, పొలిటీషియన్ కాదు అతను, స్టేట్స్మెన్ అనమాట. హీ వాజ్ అ వెరీ గ్రేట్ పర్సన్ ఇన్ ఎలిజబెథన్ పీరియడ్. కాకపోతే లాస్ట్ లో ఇతన్ని దేశంలోంచి ఎక్స్పెల్ చేస్తారనమాట. దాన్ని ఎక్స్పెల్ అంటే తెలుగులో అంటాము బహిష్కరిస్తారు, దేశం నుంచి బహిష్కరిస్తారనమాట. సో ఇలాంటి ఎంతో గొప్ప మేధావి లాస్ట్ కి దేశ బహిష్కరణ అయి వేరే దేశంలో చచ్చిపోతాడు. సో అది మనకి ఇప్పుడు అప్రస్తుతం అనమాట. సో ఇతను ఒక ఫేమస్ ఎస్సేయిస్ట్. అతను రాసినటువంటి యొక్క ఆఫ్ స్టడీస్ అనేది ఒక ఎస్సే, ఎప్పుడో 16వ శతాబ్దంలో రాసినటువంటి ఎస్సే. 1500 వస్తుంది, డేట్ కూడా చెప్తాను మీకు. అప్పుడెప్పుడో రాసినటువంటి ఒక ఎస్సేని ఇప్పటికి కూడా మనము రిలవెంట్ గా తీసుకొని చదువుకుంటాం అనమాట. సో బేకన్ వచ్చేటప్పటికి ఈజ్ ఆఫన్ రికార్డెడ్ as a father of empiricism and scientific method. His essays including off studies are characterized by their concise and insightful observations and various aspects of human life and knowledge. అంటే మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క మనస్తత్వాన్ని గమనించి రాసినటువంటి ఒక చాలా గొప్ప ఎస్సే, 500 words లో రాసినటువంటి ఎస్సే అన్నమాట. సో ఇప్పుడు మనము ఆ ఎస్సేని మనం నేర్చుకుందాం. ఎక్కడ రాసి పెట్టుకున్నాను ఎస్సే? ఒక నిమిషం, ఫైల్స్ ఇది పక్కన పెట్టేస్తే డన్. ఇక్కడ రాసుకుందాం. కనిపిస్తుందా మీకు? రైట్. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ మనము రాసినటువంటి యొక్క రైటర్ గురించి మనం చదువుకుందాము. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రైటర్ వచ్చేటప్పటికి హీ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్, హీ ఈజ్ ఫ్రమ్ ఎలిజబెథన్ ఏజ్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సిస్ బేకన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్. అతను ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్ అంటారు. అతని టైటిల్ తీసుకుంటే మనకు ఫాదర్ ఆఫ్ పోయట్రీ, ఇంగ్లీష్ పోయట్రీ వచ్చేటప్పటికి జెఫ్రీ చాజర్, ఇంగ్లీష్ ఎస్సేస్ వచ్చేటప్పటికి మనకు ఫ్రాన్సిస్ బేకన్. అతను ఎలిజబెథన్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. చాలా మంది ఇప్పటికీ నమ్ముతుంది ఏమంటే బెకేనియన్ థియరీ అని ఒకటి ఉందన్నమాట. ఆ బెకేనియన్ థియరీ, బేకన్ థియరీలో బెకేనియన్ థియరీ అని ఒకటి ఉంది. ఆ థియరీ ప్రకారం ఇప్పటికి కూడా జనాలు ఏం నమ్ముతున్నారు అంటే, కొంతమంది నమ్ముతున్నారు ఏమంటే షేక్స్పియర్ రాసినటువంటి ప్లేస్ ఒరిజినల్ గా ఫ్రాన్సిస్ బేకన్ రాయడం జరిగింది, కానీ షేక్స్పియర్ రాసినట్లు దానికి పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక ప్లే ని ఫ్రాన్సిస్ బేకన్ కూడా హెల్ప్ చేయడం జరిగింది షేక్స్పియర్ కి అనమాట. కనుక షేక్స్పియర్ ప్లేస్ వర్ ఒరిజినలీ రిటన్ బై ఫ్రాన్సిస్ బేకన్ బికాస్
ఎందుకంటే షేక్స్పియర్, ఫ్రాన్సిస్ బేకన్ ఇద్దరు సమకాలీకులు అనమాట. ఇద్దరు ఎలిజబెథన్ ఏజ్ కి సంబంధించిన వాళ్ళు కనుక యాక్చువల్గా అలాంటి షేక్స్పియర్ ప్లేస్ ఎంతో నాలెడ్జబుల్, ఎంతో గొప్పగా రాసినటువంటి ప్లేస్ ఒక నార్మల్ పర్సన్ అయినటువంటి షేక్స్పియర్ రాయడం అనేది అసాధ్యం కనుక ఇది ఖచ్చితంగా ఫ్రాన్సిస్ బేకనే రాసినాడు. కానీ ఫ్రాన్సిస్ బేకన్ కి ఉన్నటువంటి చెడ్డ పేరు వల్ల ఏమైందంటే ఆ ప్లేస్ అన్నిటిని కూడా షేక్స్పియర్ రాసినట్టు ప్రచారంలోకి తీసుకొచ్చినారంటూ ఒక థియరీ ఉందన్నమాట. ఇది షేక్స్పియర్ ప్లేస్ సంబంధించినటువంటి కామెంట్. నెక్స్ట్ ఫ్రాన్సిస్ బేకన్ చూడండి ఎంతో విలువైన మాటల్ని, ఎంతో నాలెడ్జ్ ని కేవలం 500 వర్డ్స్ లోనే రాయడం జరిగిందనమాట. అతను రాసినటువంటి ఆ ఎస్సే 1625 సంవత్సరంలో పబ్లిష్ చేయడం జరిగింది అనుకున్నాం. సారీ 1597లో అతను రాసినటువంటి ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగితే ఇప్పుడు 2024లో కూడా ఆ దాన్ని మనం చదువుతున్నామంటే ఎంత రిలవెంట్ గా రాసినాడని మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 500 వర్డ్స్ రాసినాడు. సో ఇలా తక్కువ మాటలతో ఎక్కువ విషయాన్ని చెప్పడం దాన్ని బ్రీవిటీ అంటే అనమాట. అతని యొక్క క్వాలిటీ ఏమంటే క్వాలిటీ ఆఫ్ రైటింగ్ వచ్చేటప్పటికి బ్రీవిటీ అంటారు. దానికి టెక్నికల్ టర్మ్ వచ్చేటప్పటికి ఇలా తక్కువ పదాలతో ఎక్కువ అర్థం వచ్చేటట్లు మాట్లాడడం, రాయడం దాన్ని ఏమంటారంటే అపోరిస్టిక్ స్టైల్. గుర్తుపెట్టుకోండి, APHORISTIC అపోరిస్టిక్ స్టైల్ అంటారు అనమాట. అంటే బ్రీవిటీ, తక్కువ మాటలతో ఎక్కువ విషయాలు తెలియచెప్పేదాన్ని మనకు అఫోరిటిక్ స్టైల్ అనే దాంతో అతను రాయడం జరిగింది అనమాట ఫ్రాన్సిస్ బేకన్. ఇది ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ లో 1597లో పబ్లిష్ అయిందని నేను చదవడం జరిగింది. ఇక్కడ 1625 ఇచ్చినారు. అది ఎందుకు ఇచ్చినారో నాకు కూడా తెలియదు. ఇది ఇచ్చిన డౌన్లోడ్ చేసిన దాంట్లో 1625 అని ఉంది. బట్ నేను చదువుకున్న రెఫరెన్స్ మెటీరియల్ నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫస్ట్ కలెక్షన్ లో ఇతను రాసినటువంటి ఎస్సే ఇన్ హిస్ ఫస్ట్ కలెక్షన్ 1597లో పబ్లిష్ కావడం జరిగిందని ఉంది. ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి. ఫ్రాన్సిస్ బేకన్ రాసిన ఎస్సే 1625లో రిలీజ్ అయిందా లేదా 1597లో పబ్లిష్ అయిందా ఒకసారి నేను కూడా చూసుకుంటాను కన్ఫర్మేషన్ కోసము, సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ యొక్క ఫ్రాన్సిస్ బేకన్ రాసినటువంటి ఈ యొక్క ఎస్సేలో మనం ఏం చదువుతామనంటే యూజ్ ఆఫ్ ఫస్ట్ వచ్చేసరికి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీస్ అనమాట. అంటే ఏదైతే ఫ్రాన్సిస్ బేకన్ రాసిన ఆఫ్ స్టడీస్ ఉందో ఆఫ్ స్టడీస్ ని ఏం దాంట్లో రాసినాడు అంటే చదువుకోవడం వల్ల లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి అనేది మనకు ఒక్క నిమిషం. ఆఫ్ స్టడీస్ పబ్లిష్డ్ ఇన్ 1597 నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 1597లో పబ్లిష్ కావడం జరిగింది. ఇట్ వాజ్ రివైజ్డ్ ఇన్ 1612 with the addition of some more sentences and ideas in it. ఫస్ట్ పబ్లికేషన్, ఫస్ట్ కలెక్షన్ 1597లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత 1612లో దీన్ని మళ్ళీ రివైజ్ చేసి ఇంకొన్ని ఐడియాస్ అతను జోడించడం జరిగింది. సో ఇది నాకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇతను ఇందులో ఏం చెప్తున్నాడు అంటే చదువుకోవడం వల్ల పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి. చదువుకోవడం వల్ల పాజిటివ్ ఉంది, దాంతోపాటు నెగిటివ్ కూడా ఉందన్నమాట. ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత అతని యూజ్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఉంది. సో ఏమి ఎన్యూమరేషన్ అంటే వెంటనే రకరకాల విషయాల్ని మాట్లాడుతున్నాడు అనుకోండి. అంటే పక్కనే చాలా విషయాల్ని కూర్చి చెప్తున్నాడు అనుకోండి, అలాంటి దాన్ని ఎన్యూమరేషన్ అంటాము. అంటే యూజ్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్, యూజ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ వన్ బై వన్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే ఎన్యూమరేషన్ అనేది మనము ఇక్కడ వాడబడడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఇందులో బోత్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎస్సే ఎగ్జాక్ట్ గా 500 వర్డ్స్ లో పబ్లిష్ కావడం జరిగింది అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని వర్డ్స్ లో ఫ్రాన్సిస్ బేకన్ ఆఫ్ స్టడీస్ రాసినాడంటే 500 వర్డ్స్ లో రాసినాడు. తర్వాత ఆఫ్ అనే దానికి యాక్చువల్గా ఏముంది అర్థం అంటే అబౌట్ స్టడీస్ అనేది మనం నేను కూడా మొదట్లో ఇంపార్టెన్స్ రాసుకున్నాను, మొత్తం అంతా చదివిన తర్వాత ఇంపార్టెన్స్ సంబంధించింది కాదనమాట. ఆఫ్ స్టడీస్ అంటే అబౌట్ స్టడీస్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 500 వర్డ్స్ ఉన్న దాన్ని మనం ఒకసారి చదువుకొని ఎక్కడెక్కడైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది, నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను. స్టడీస్ అంటే చదువుకోవడం అనేది, స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ.
చదువు అనేది మనకు అంటే చదువుకోవడం అనే దానికి మనకు 3 రకాలుగా ఉంటాయన్నమాట. అంటే మనుషులు చదువుకోవడానికి చదువుకోవడానికి కారణాలు 3 ఉంటాయన్నమాట అని చెప్తున్నాడు. ఎందుకు స్టడీస్ అంటే చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే సర్వ్స్ ఫర్ డిలైట్. అంటే మనకు టైం పాస్ కావడానికో లేకపోతే ఏదైనా పని లేదు ఖాళీగా ఉన్నాం కనుక చదువుకోవడం వల్ల ఏముంటుందంటే డిలైట్ అనమాట. స్టడీస్ ఫర్ డిలైట్ అంటే మనకు టైం పాస్ కావడానికో నేర్చుకున్నాం అనే ఒక దానికోసం మనం చదువుకుంటాము. దట్ ఈస్ సర్వ్స్ ఫర్ డిలైట్. అది ఫస్ట్ పర్పస్. సెకండ్ పర్పస్ వచ్చి ఫర్ ఆర్నమెంట్. ఆర్నమెంట్ అంటే ఏమి, మిగతా వాళ్ళకి చూపించుకోవడానికి కోసం చదువుకుంటాం అనమాట. అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాను, నేను పిహెచ్డి చేసినాను, నేను ఎంఫిల్ చేసినాను, నేను డాక్టరేట్ చేసినాను, అందులో మళ్ళీ నేను డీలిట్ చేసినాను, ఇట్లా చెప్పుకుంటారు కదా చాలా మంది. అంటే వాళ్ళకి నిజంగా చదువుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకుండా పోవచ్చు, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం చదువుకుంటారు. అంటే నేను ఇంత చదువుకున్నాను. కొంతమంది చూడండి ఎంఏ, ఎంఎల్సి, ఎంబీఏ, ఎంకామ్, ఎంఏ అంటే రకరకాల ఒక లైన్ పైన ఉంటుంది, 2-3 లైన్లు రాసుకుంటారు వాళ్ళు క్వాలిఫికేషన్. సో అది ఎందుకు వాళ్ళంటే ఫర్ ఆర్నమెంట్ అనమాట. ఆర్నమెంట్ అంటే నగలు అనమాట మనకు. సో నగల్లాగా ధరించడానికి లాగా ఎలా అయితే నగలు ధరిస్తామో అలా వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిగ్రీని చూపించుకోవడానికి చదువుకుంటారు అనమాట. థర్డ్ వన్ ఫర్ ఎబిలిటీ. అంటే వాళ్ళ యొక్క శక్తియుక్తులు పెంచుకోవడానికి కోసం వాళ్ళు చదువుకుంటారు. సో 3 రకాల కారణాలు ఉంటాయి. స్టడీస్ సర్వ్స్ ఫర్ డిలైట్ అంటే మన యొక్క సంతోషాన్ని, ప్లెజర్ను లేకపోతే టైం పాస్కో మనం చదువుకుంటాం. దట్ ఈస్ ఫర్ డిలైట్. ఫర్ ఆర్నమెంట్ అంటే మీ అవతల వాళ్ళకి చూపించడం కోసం చదువుకుంటాము. మూడోది రకం వచ్చి ఏముందంటే పర్పస్ వచ్చి ఎబిలిటీ అనమాట. అంటే ఏమి మన యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మనం చదువుకుంటాం. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. 3 రకాలైన పర్పసెస్ ఉంటాయన్నమాట మనం చదువుకోవడానికి. దేర్ చీఫ్ యూజ్ ఫర్ డిలైట్ ఈజ్ ఇన్ ప్రైవేట్నెస్. సో ఎవరైతే డిలైట్ కోసం చదువుకుంటారో, అంటే ఎవరైతే వాళ్ళకి సంతోషం కోసం చదువుకుంటారో అది వాళ్ళకి ప్రైవేట్నెస్ అనమాట. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ టైం పాస్ కోసం, వాళ్ళ యొక్క టైం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు చదువుకుంటారు. ఫర్ ఆర్నమెంట్ ఈజ్ ఇన్ డిస్కోర్స్. సో ఆర్నమెంట్ కోసం చదువుకునే వాళ్ళంటే ఎదుటి వాళ్ళకి చూపించుకోవడం కోసం, ప్రపంచానికి చూడండి నేను ఎంతో ఎక్కువ చదువుకున్నాను చూపించుకోవడం కోసం చదువుకునే వాళ్ళకి ఎందుకు వాడతారంటే డిస్కోర్స్ అనమాట. ఎదుటి వాళ్ళతో మాట్లాడి తమ యొక్క చదువు ఇంత గొప్పది అంటూ చెప్పుకోవడానికి, వాళ్ళు మాట్లాడుకోవడానికి కోసం వాళ్ళు చదువుకుంటారు. అండ్ ఫర్ ఎబిలిటీ ఈజ్ ద జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఫర్ ఆఫ్ బిజినెస్. ఈ మూడోది ఎందుకు ఎబిలిటీ కోసం ఎందుకు చదువుకుంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి జడ్జ్మెంట్ ఇవ్వడం కోసము, లేకపోతే ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే రాంగ్ అంటూ చెప్పడం కోసం, ఎబిలిటీ కోసం వాళ్ళు చదువుకుంటారు. సో 3 రకాలైన పర్పసెస్ ఉంటాయి. స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. డిలైట్ కోసం చదువుకునే వాళ్ళు వాళ్ళ కోసం చదువుకుంటారు, అది ప్రైవేట్నెస్ ఉంటుంది, రిటైరింగ్ లో ఉంటుంది అన్నమాట. ఖాళీ టైంలో వాళ్ళు చదువుకుంటా ఉంటారు. ఆర్నమెంట్ కోసం చదువుకునే వాళ్ళు ఎదుటి వాళ్ళకి డిస్కస్ చేసి నాకు ఇంత నాలెడ్జ్ ఉందంటూ ప్రదర్శించుకోవడం కోసం చేస్తారు. ఎబిలిటీ కోసం చదువుకునే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జడ్జిమెంట్, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అంటూ చెప్పడం కోసము, లేదా వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళు చేసుకోవడం కోసం. బిజినెస్ అంటే యాక్చువల్గా ఏదైనా సమాజంలో తప్పులు జరిగినప్పుడు ఇది కాదు నాకు ఇంత నాలెడ్జ్ ఉంది చూడండి అంటూ మనం చూపించుకొని దాని సమస్యను సాల్వ్ చేయడం కోసం చదువుకుంటాం. ఫర్ ఎక్స్పర్ట్ మెన్ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ పర్హాప్స్ జడ్జ్ ఆఫ్ పర్టికులర్స్ one by one, but the general counsels and the plots and marshalling of affairs come best from those that are learned. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో, ఎక్స్పెక్ట్ మెన్ ఉంటారో వాళ్ళకి పెద్దగా చదువుకోవడం మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక వాళ్ళకి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అందుకే అంటారు చూడండి, ఎవరైనా ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటే చదువులో చాలా వరకు ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పర్టైజ్ ఉంటారు కనుక వాళ్ళకి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బట్ ద జనరల్ కౌన్సిల్ అండ్ ద ప్లాట్స్ అండ్ మార్షలింగ్ ఆఫ్ అఫైర్స్ కమ్ బెస్ట్ ఫ్రమ్ దోస్ దట్ ఆర్ లెర్న్. మామూలు వాళ్ళు ఉంటారు చూడండి, మనకి ఏమి చదవగానే మీరు నా లాంటి వాళ్ళు మనం ఏం చేస్తాము, చదువుకుంటేనే బాగుపడతాం తప్ప చదువుకోకపోతే బాగుపడమంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్పింటారు కనుక మనం ఏం చేస్తామంటే ఆర్డినరీ పీపుల్ కనుక మనం చదువు మీద చాలా ఎక్కువ దృష్టి పెడతాము. తెలివైన వాళ్ళకి, ఎక్స్పర్ట్స్ కి చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. టు స్పెండ్ టూ మచ్, ఇక్కడ ఒక టాపిక్ అయిపోయింది అనమాట. అంటే ఎవరు చదువుతారు, ఎందుకోసం చదువుతారు, చదువుకున్న దాన్ని దేనికోసం వాడతారు, ఎందుకు తెలివైన వాళ్ళకి చదువు
చదువుకోవడం అంటే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ఆర్డినరీ పీపుల్కి చదువు అంటే అంతగా ఎందుకు మనము దృష్టి పెడతామంటే ఆ విషయాలు మనకి ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫ్రాన్సిస్ బేకన్ నిజమే చెప్తున్నాడు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ చూడండి, అంటే నేను మళ్ళీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ నుంచి దారి తప్పిపోకుండా ఒక పార్ట్ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం అనమాట, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 6th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, 7th అసలు ఏం చదువుకున్నాడు, కోట్లు సంపాదించుకుని కోటీశ్వర్లు అయిపోయి చాలా లగ్జూరియస్ బతుకుతుంటే, డాక్టరేట్లు చేసి, పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి ఎంతో చదువుకున్నామంటూ విరవీగిన మనము లాస్ట్కి ఏమవుతాము, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని పొట్టకుటి కోసం ఉద్యోగాలు చేసుకుని బతుకుంటా అంటాం. సో అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, చదువుకున్న ఏం ప్రయోజనం ముందు చెప్పండి, వాడు చదువుకోకుండా కూడా కోట్లు సంపాదిస్తున్నాడు, వాడు దాన్ని ఏమంటారు రాజకీయ నాయకుడు అయిపోతున్నాడు, దేశాలను వెళ్తున్నాడు, మనం ఇంత చదువుకొని ఏం సాధించిన ఉన్నాం అనుకుంటూ బాధపడతామండి. కనుక తెలివైన వాళ్ళకి చదువు మీద పెద్దగా దృష్టి ఉండదు, మనలాంటి వాళ్ళకి చదువు అనుకో చిన్నప్పటి నుంచి చెప్పి లాస్ట్కి ఇట్లా చేసింటారు అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు గో అదర్ దాన్ ద కంటెక్స్ట్, వెళ్తే మళ్ళీ ఇంకా మరి ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చెప్తున్నాడు, టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈ స్లోత్. ఎవరైతే ఎక్కువ టైం చదువుకోవడం కోసం పెడతారో, అంటే ఎక్కువ టైం చదువుకోవడం కోసం స్పెండ్ చేస్తారో, దే బికమ్ స్లోత్, అంటే లేజీగా తయారవుతారంట. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్, ఎవరైతే ఎక్కువ సేపు చదువుకుంటూ ఉంటారో, చదువుకోవడం తప్ప ఇంకేమి పట్టించుకోకుండా ఉంటారో, వాళ్ళు యాక్చువల్గా లేజీ పీపుల్గా తయారవుతారని చెప్తున్నాడు. టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ స్లోత్, లేజీ. టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్ ఈజ్ అఫెక్షన్. ఊరికి అవతల కోసం ఎక్కువ చదువుకొని ప్రపంచంలో నేను పిహెచ్డీలు చేసినట్టు చెప్పుకోవడం అనేది కేవలం అఫెక్షన్ కోసం అంతే తప్ప నిజంగా వాళ్ళకి ఏమి చదువుకోవడం మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. టు మేక్ జడ్జ్మెంట్ హోల్లీ బై దర్ రూల్స్ ఈజ్ ద హ్యూమర్ ఆఫ్ ఎ స్కాలర్. వాళ్ళు చదువుకోవడం వల్ల స్కాలర్ లాగా తయారవుతారేమో కానీ వాళ్ళకి ఇది మంచిది చెడు అంటూ చెప్తారేమో కానీ అంతకు మించి ఇంకా వాళ్ళకు కూడా ఏమీ తెలియదు అనమాట. సో ఎక్కువ చదువుకోవడం వల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదంటూ చెప్తున్నాడు. దే పర్ఫెక్ట్ నేచర్ అండ్ ఆర్ పర్ఫెక్టెడ్ బై ఎక్స్పీరియన్స్ ఫర్ న్యాచురల్ ఎబిలిటీస్ లైక్ న్యాచురల్ ప్లాంట్స్ దట్ నీడ్ pruning by study, and studies themselves do give forth directions too much at large except they be bounded in by experience. సో ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, వాళ్ళు చదువుకోవడం మీద పెద్దగా దృష్టి పెట్టరు, వాళ్ళకి అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వల్ల చాలా విషయాలు తెలుస్తాయి కనుక, ఏది రైట్ ఏది రాంగ్ అంటూ వాళ్ళు సులభంగా చెప్పగలరు కనుక వాళ్ళకి ఇలాంటి చదువుకోవడం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉంది. పర్ఫెక్ట్ నేచర్ అంటే చుట్టూ ఉన్న సమాజాన్ని వాళ్ళు చదువుతారు కనుక వాళ్ళకి మళ్ళీ పుస్తకాల్లో కూర్చొని చదువుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. ఎక్స్పెక్ట్ బై ద బోనీ. ఓకే, క్రాఫ్టీ మ్యాన్ కండెమ్ స్టడీస్. క్రాఫ్టీ మ్యాన్ అంటే మీ తెలివైన వాళ్ళు, ఇంటెలిజెంట్ పీపుల్, దే కండెమ్ స్టడీస్, సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్. సో ఇంతకు ముందు మీకు చెప్పినాను. సో సింపుల్ మెన్ లాంటి మనం ఇక్కడ ఒక పదం ఉంచండి, మార్షలింగ్ అంటే ప్లేస్ ఇన్ ఎ ప్రాపర్ పొజిషన్ అనమాట. సో ఎవరైతే ఈ మార్షలింగ్ అనే పదం ఎగ్జామ్లో వస్తే అది ప్లేస్ ఇన్ ఎ ప్రాపర్ పొజిషన్, సరైన దాంట్లో పెట్టడం కోసం వాళ్ళు చదువుకుంటారు. ఇక్కడ క్రాఫ్టీ మెన్ అంటే ఇంటెలిజెంట్ లేదా ఇంటెలెక్చువల్స్, తెలివైన వాళ్ళు. కండెమ్ స్టడీస్, వాళ్ళు చదువు అంటే ఎందుకు చదువుకుంటారా, వేస్ట్, అవసరం లేదు, బుర్ర పాడైపోతుందని చెప్తారు చూడండి, వాళ్ళు క్రాఫ్టీ మెన్ అంటారు. దే ఆర్ ఇంటెలిజెంట్. సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్. సింపుల్ మెన్ అంటే మీరు నేను నాలాంటి మనలాంటి వాళ్ళు సింపుల్ మెన్ అంటాము. మనం చదువుని చాలా గొప్పగా చెప్తాం అనమాట. ఏమంటామంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటాము. త్రూ స్టడీస్ వీ కెన్ అచీవ్ నాలెడ్జ్ అంటాం. ఇట్లా రకరకాల సొల్లు కబుర్లు నేను చెప్పడంతో మనలాంటి వాళ్ళే అనమాట. మిగతా వాళ్ళు తెలివైన వాళ్ళు చదువుకోమంటే ఎవరు పెద్దగా చెప్పరు అనమాట. అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్. సో క్రాఫ్టీ మెన్ అనే వాళ్ళు కండెమ్ చేస్తారు, తెలివైన వాళ్ళు చదువుకోవద్దని చెప్తారు. సింపుల్ మెన్ అడ్మైర్ చేస్తాం, చదువుకోండి, గొప్ప చదువులు మనం అనుకుంటాము. వైజ్ మెన్, తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకున్న దాన్ని యూజ్ చేసుకుంటారు. మనం చదువుకున్న దాన్ని ఏం యూజ్ చేయము, ఊరికే చదువుకొని మనం పాఠాలు చెప్పి తర్వాత అంతతో మనకు అయిపోతుంది అనమాట. అంతమించి మనం ఏం చేసేది ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, క్రాఫ్టీ మెన్ కండెమ్ స్టడీస్, సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్. అయిపోయిందా? ఫర్ దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూస్ బట్ దట్ ఈస్ ఎ విజ్డమ్ వితౌట్ దెమ్ అండ్ అబోవ్ దెమ్ వన్ బై అబ్జర్వేషన్. సో ఈ వైజ్ పీపుల్ ఎలా వాళ్ళ చదువు నేర్చుకుంటారు, ఉపయోగించుకుంటారు జీవితంలో అంటే చదువుకోవడం వల్ల కాదనమాట, అది వాళ్ళ యొక్క చుట్టూ వాళ్ళు చేసే అబ్జర్వేషను, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చదువుని వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. మిగతా వాళ్ళందరూ చదువుని యూజ్ చేసుకోమనం. నెక్స్ట్ అయిపోయింది, ఇక్కడ వరకు ఒక టాపిక్ చెప్పినాడు. మూడో టాపిక్ ఏముంది, రీడ్ నాట్ టు కాంట్రడిక్ట్ అండ్ కన్ఫ్యూజ్.
చదవడం అనేది మనకు కాంట్రడిక్ట్ చేసుకోవడానికి, మనకు రైటా రాంగా, ఇది కరెక్టా అది కరెక్టా అంటూ కాంట్రడిక్ట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే కన్ఫ్యూజన్ చేసుకోవడానికి కాదనమాట. ఇప్పుడు మనకు ఎందుకు కాంట్రడిక్ట్ ఉంటుంది అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చదివినారు, దాంట్లో ఒక విషయం చెప్తాడు. బైబిల్ చదివినారు, దాంట్లో ఒక విషయం చెప్తారు. ఖురాన్ చదివినారు, ఖురాన్లో ఇంకోటి చెప్తాడు. సో అప్పుడు ఏది కరెక్ట్? ఈ బుక్ లో రాసింది కరెక్టా, ఆ పుస్తకంలో రాసింది కరెక్టా, ఈ పుస్తకంలో రాసింది కరెక్టా అంటూ కాంట్రడిక్ట్ చేసుకోవడానికో కన్ఫ్యూజ్ చేసుకోవడానికో మనం పుస్తకాలు చదవకూడదు అని చెప్తున్నాడు. రీడ్ నాట్ టు కాంట్రడిక్ట్ ఆర్ కన్ఫ్యూజ్, నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్. చదివిందంతా నమ్మొద్దండి. చదివింది ఏమి చదివితే ఏమి రాసింటే అదంతా నిజమని కూడా నమ్మొద్దండి. ఒకప్పుడు న్యూస్ పేపర్లో ఏదైనా న్యూస్ వస్తే అది నిజమని నమ్మేవాళ్ళం. ఈ రోజులో ఏదైనా న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఏదైనా న్యూస్ చెప్తే 99% అది యాక్చువల్గా ఫేక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ ఆర్ ఆల్ పెయిడ్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఆర్ ఆల్ పెయిడ్ పేపర్స్. సో అట్లా ఇతను చెప్తుంది ఏంటి, రీడ్ నాట్ టు కాంట్రడిక్ట్ అండ్ కన్ఫ్యూజ్, నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్, నాట్ టు ఫైండ్ టాక్ ఆర్ డిస్కోర్స్. చదవడం మాట్లాడడం కోసము అదర్ వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం కోసం కాదు, బట్ టు వెయ్ అండ్ కన్సిడర్. జాగ్రత్తగా చదివిన దాన్ని అర్థం చేసుకొని అది నిజమా కాదా అంటూ ఆలోచించి అనలైజ్ చేసుకొని మీకు నిజం అనిపిస్తే అప్పుడే దాన్ని మీరు కన్సిడర్ చేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. సమ్ బుక్స్, ఇక్కడ చాలా ఫేమస్ లైన్స్ ఇచ్చినాడు. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. కొన్ని పుస్తకాలు మనం టేస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు టేస్ట్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కిలో 1 kg మీకు గులాబ్ జామున్ వచ్చింది అనుకుందాం, లేదా 1 kg జిలేబీ వచ్చింది అనుకుందాం. మీరు 1 kg జిలేబీని ఏం చేస్తారు, కొంచెం టేస్ట్ చేస్తారు, బాగుంది, 1 లేదా 2 తింటారు, తర్వాత పక్కన పడితే 1 కిలో తిన్నారనుకోండి, కడుపు నొప్పి వచ్చి పొద్దున్నకి డిసెంట్రీ డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తుంది. అంటే కొన్ని పుస్తకాల్ని టేస్ట్ మాత్రమే చేయాలి. అదర్స్ టు బి స్వాలోడ్, అంటే కొన్నిటిని మనం ఏం చేయాలి, మింగేయాలన్నమాట. ఓకే, అంటే టేస్ట్ చేయడం కంటే కొన్ని పుస్తకాలని చదువుకోవాలి, కొంతవరకు చదవాలి. స్వాలోడ్ అంటే కొన్ని పుస్తకాలను ఏం చేయాలి, మింగేయాలి. మింగేయాలంటే ఏమర్థమో బాగా చదువుకొని దాన్ని మింగేసి అంటే తీసేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అండ్ సమ్ ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్ట్. కానీ కొన్ని పుస్తకాలను ఏం చేయాలి, ఆవు నెమరు వేసినట్లు నమిలి 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 బాగా మింగి దాన్ని జీర్ణం చేసుకోవాలన్నమాట. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. అంటే కొన్ని పుస్తకాలు చదువుకోవాలి, కొన్ని పుస్తకాలు అర్థం చేసుకోవాలి, కొన్ని పుస్తకాలను మాత్రము పిండి దాన్ని మనము రసం తీసినట్లు తీసి అది మన జీవితంలో దాన్ని భాగం చేసేసుకోవాలి. అంటే కొన్ని పుస్తకాలను చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. దట్ ఈస్ సమ్ బుక్స్ ఆర్ టు బి రెడ్ ఓన్లీ ఇన్ పార్ట్స్. కొన్ని పుస్తకాలని పార్ట్స్ గా మాత్రం ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చదువుకోవాలి. అదర్స్ టు బి రెడ్ బట్ నాట్ క్యూరియస్లీ. కొన్నిటిని చదువుకోవాలి కానీ ఎక్కువ క్యూరియాసిటీ చదువుకోకూడదు. అండ్ సమ్ ఫ్యూ టు బి రెడ్ హోలీ అండ్ విత్ డెలిజెన్స్ అండ్ అటెన్షన్. కొన్ని పుస్తకాల్ని చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, చదువుకొని అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఇట్లా ఇది నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోయాను అనుకోండి, రకరకాల ఎగ్జాంపుల్స్ నేను మీకు తీసుకొచ్చి చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్లో రావు కనుక మనం ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఏ పుస్తకాలు నమిలి మింగేయాలని అనుకోండి, ఇట్లా ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది కనుక దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, some books also may be read by deputy and extracts made of them by others, but that would be only in the less important arguments and the meaner sort of books. Else distilled books are like common distilled water, ఫ్లాషీ థింగ్స్. కొన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, వాటిని డెప్యూటీ అంటే ఎవరైనా వాళ్ళు సమ్మరీ తయారు చేసి ఇచ్చినారు అనుకోండి, ఆ సమ్మరీ తీసుకొని చదువుకున్నా కూడా పుస్తకం మొత్తం మనకు అర్థమైపోతుంది కనుక దానికోసం ఎక్కువ ట్రై చేయాల్సిన అవసరం లేదు. డిస్టిల్డ్ బుక్స్ ఆర్ లైక్ కామన్ డిస్టిల్డ్ వాటర్. అంటే ఏదైతే మనకు వాటర్లో డిస్టిల్డ్ వాటర్ వస్తుందో ఆ డిస్టిల్డ్ వాటర్లు చదువుకోవడం వల్ల అంటే ఏమర్థం అంటే డిస్టిల్డ్ వాటర్లో న్యూట్రియంట్స్ అనేది తీసేస్తారు అనమాట. కేవలం ఆ డిస్టిల్డ్ వాటర్ బ్యాటరీ రీఛార్జింగ్ కో దేనికైనా పనికి వస్తుంది కనుక అలాంటి పుస్తకాలని మనం ఎక్కువసేపు చదవాల్సిన అవసరం లేదు, సమ్మరీ తీసుకుని చదువుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ వరకు ఒక టాపిక్ చెప్పినాడు. ఫస్ట్ ఏం చెప్పినాడు, మనకు పుస్తకాలు చదువుకోవడం వల్ల ఏమి అనేది ఫస్ట్ లో చెప్పినాడు. అంటే ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వరకు ఉన్న పార్ట్లో ఏం చెప్పినాడు, అసలు ఎందుకోసం చదువుకుంటారు, చదువుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది అంటే 3 రకాలైన పర్పసెస్ ఉంటాయి. డిలైట్ కోసము, ఆర్నమెంట్ కోసము, ఎబిలిటీ కోసం చదువుకుంటారు. డిలైట్ కోసం చదువుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రైవేట్ టైంలోనో, రిటైర్ టైంలోనో, లీజర్ టైంలోనో వాళ్ళు దాన్ని చదువుకొని అర్థం చేసుకుంటారు. ఆర్నమెంట్ కోసం చదువుకునే వాళ్ళు ప్రపంచానికి చూపించుకోవడం కోసం చదువుకునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళతో కాన్వర్సేషన్ చేస్తుంటారు, డిస్కోర్స్ చేస్తుంటారు, తమ జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎబిలిటీ కోసం చదువుకునే వాళ్ళు జడ్జ్మెంట్, డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తమ యొక్క చదువు ద్వారా నాలెడ్జ్ని ఏం చేస్తారు, వాళ్ళు ప్రదర్శించి
సంబంధించి ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తారు. అక్కడ దాకా ఒకటి అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఎక్కువసేపు చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం లేజీగా తయారవుతామని, ఎక్కువసేపు చదువుకోవడం వల్ల మనకు రకరకాల సమస్యలు వస్తాయంటే అతను మనకు చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది, తెలివైన వాళ్ళు చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరని, మీలాంటి నాలాంటి సింపుల్ మెన్ చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తామని, కానీ వైజ్ మెన్ దాన్ని వాడుకుంటారని చెప్తున్నాడు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని పుస్తకాలు చదువుకోవాలని, కొన్ని పుస్తకాలు మింగేయాలని, కొన్ని పుస్తకాలని చేసి డైజెస్ట్ చేసుకోవాలంటే మనకు అక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ దాకా ఒకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రీడింగ్ గురించి చెప్తున్నాడు. అంటే స్టడీ అయిపోయిన స్టడీస్లో మనకేముంది, రీడింగ్ అనేది వస్తుంది అనమాట. రీడింగ్లో ఏం చెప్తున్నాడు, ఇక్కడ చదువుకోవడం వల్ల ఏం ప్రయోజనం అని అంటే రీడింగ్ మేక్స్ అనమాట. రీడింగ్ మేక్ ద ఫుల్ మ్యాన్. అంటే మీరు బాగా చదువుకుంటే ఒక మనిషి ఫుల్ మ్యాన్ లాగా తయారవుతాడు అనమాట. చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాడు. కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్. కాన్ఫరెన్స్ అంటే ఏముంది, డిస్కస్ చేసుకోవడం వల్ల కానీ లేదా మాట్లాడడం వల్ల కానీ, అంటే మనం చదువుకోవడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. దాన్ని మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇంకా నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. సో రీడింగ్ మేక్ ద ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్. రెడీ మ్యాన్ అంటే మీ సమాజానికి ఇంకా అతను రెడీగా ఉంటారు అనమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడి సమస్యను సాల్వ్ చేయగలరు అనుకుందాం. అండ్ రైటింగ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాన్ అంటే చదువుకోవడం వల్ల ఫుల్ మ్యాన్ గా తయారవుతాడు, మాట్లాడడం వల్ల రెడీ మ్యాన్ గా తయారవుతాడు, లేదా డిస్కస్ చేయడం వల్ల రెడీ మ్యాన్ గా తయారవుతాడు, అండ్ రైటింగ్ వల్ల అండ్ ఎగ్జాక్ట్ మ్యాన్ గా తయారవుతాడు. అంటే రాయడం అనేది అన్నిటికంటే కూడా కష్టమైంది కనుక ఎగ్జాక్ట్ మ్యాన్ గా తయారు కావాలంటే రాయాలని చెప్తున్నాడు. అండ్ దేర్ ఫోర్ ఇఫ్ ఎ మ్యాన్ రైట్ లిటిల్, సో ఎవరన్నా కానీ తక్కువ రాస్తున్న వాళ్ళు ఉంటే హీ హ్యాడ్ నీడ్ హ్యావ్ ఏ గ్రేట్ మెమొరీ. ఎవరైతే రాయడం అనేది చేస్తుంటాడో అతనికి చాలా మంచి మెమొరీ అవసరము, మంచి మెమొరీ ఉండాలని చెప్తున్నాడు. ఇఫ్ హీ కాన్ఫర్ లిటిల్, ఎవరైతే తక్కువ మాట్లాడతాడో హీ హ్యాడ్ నీడ్ హ్యావ్ ఎ ప్రెజెంట్ విట్. అంటే తక్కువ మాట్లాడే వ్యక్తికి ఏం కావాలంటే చమత్కారంగా మాట్లాడగలిగే శక్తి ఉండాలి, తెలివిగా మాట్లాడగలిగే శక్తి ఉండాలి. అంటే తక్కువ రాస్తే ఏం చేయాలి, గ్రేట్ మెమొరీ ఉండాలి. తక్కువ మాట్లాడే వ్యక్తికి ఏముండాలి, తన మాటల్లో చాకచక్యంగా మాట్లాడగలిగే శక్తి ఉండాలి. ఇఫ్ హీ రీడ్ లిటిల్, తక్కువ చదివే వాళ్ళకి ఏముండాలి, హీ హ్యాడ్ నీడ్ హ్యావ్ మచ్ కన్నింగ్ టు సీమ్ టు నో దట్ హీ డోంట్ నో. అంటే తక్కువ చదువుకునేవాడు ఏం చేయాలంటే చాలా కన్నింగ్గా ఉండాలి, ప్రపంచానికి తనకు చాలా విషయాలు తెలుసు అన్నట్లు నటిస్తూ ఉండాలి, నమ్మిస్తూ ఉండాలి అనమాట. ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మనకు రకరకాల మనుషులు అంటే రకరకాల సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల రకరకాల టాలెంట్స్ మనలో పెరుగుతాయని చెప్తున్నాడు. సో ఎవరైతే వైజ్ పీపుల్గా కావాలనుకుంటున్నారో వాళ్ళు హిస్టరీ చదువుకోవాలన్నమాట. అంటే తెలివైన వాళ్ళుగా, మేధావులుగా కావాలంటే హిస్టరీ చదువుకోమని ఫ్రాన్సిస్ బేకన్ చెప్తున్నాడు. విట్టిగా ఉండాలంటే అంటే చాకచక్యంగా మాట్లాడడము, పదాలతో మ్యాజిక్ చేయడము, దాన్ని ఏమంటారంటే వర్బల్ జిమ్నాస్టిక్స్ అంటాం అనమాట. అలా చేయాలనుకుంటే పోయట్రీ చదువుకోవాలని చెప్తున్నాడు. తర్వాత ఎవరైనా ఇంటెలిజెంట్గా సటిల్గా మారాలంటే మ్యాథమెటిక్స్ చదువుకోవడం వల్ల ఇంటెలిజెంట్గా మారతారని, అలా కాకుండా న్యాచురల్ ఫిలాసఫీ, డీప్ మోరల్ గ్రేవ్ లా అంటే ఫిలాసఫీ చదువుకోవడం వల్ల మనుషుల్లో మొరల్ పెరుగుతుందని, డీప్గా ఆలోచించే శక్తి పెరుగుతుందని, తర్వాత లాజిక్ అండ్ రిటారిక్ని చదువుకోవడం వల్ల ఎవరితో అన్నా కానీ వాదించే శక్తి పెరుగుతుందంటూ చెప్తున్నాడు. అంటే చదువుకోవడంలో మళ్ళీ రకరకాల సబ్జెక్టుల్లో హిస్టరీ చదువుకోవడం వల్ల తెలివైన వాళ్ళుగా మారతారని, తర్వాత పోయిటరీ చదువుకోవడం వల్ల విట్టి పీపుల్గా మారతారని, మ్యాథమెటిక్స్ చదువుకోవడం వల్ల తెలివైన వాళ్ళకి మ్యాథమెటిక్స్ సూట్ అవుతుందని, తర్వాత మీరు డీప్గా మోరల్గా ఆలోచించి నేర్చుకోవాలనుకుంటే ఫిలాసఫీ చదువుకోమని, లాజిక్ రిటారిక్ నేర్చుకోవడం వల్ల, అంటే లాజిక్ అంటే ఏది రైట్ ఇది రాంగ్ అంటూ, రిటారిక్ అంటే అవతల క్వశ్చన్కి దీనికి ఆన్సర్ దీనికి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా ఒక డిస్కషన్స్లో డిబేట్లో బాగా పార్టిసిపేట్ చేయగలరని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టడీస్ పాస్ ఇంటూ అన్ ఇన్ఫ్లుయెన్స్ మేనర్స్. చదువు వల్ల మన మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో చెప్తున్నాడు. దేర్ ఈస్ నో స్టాండ్ ఆర్ ఇంపీడిమెంట్ ఇన్ ద విచ్ బట్ మే బి రాట్ అవుట్ బై ఫిట్ స్టడీస్. సో స్టాండ్ అంటే ప్లేస్, ఇంపీడిమెంట్ అంటే అబ్స్ట్రక్షన్, రాట్ అంటే బీటన్ అవుట్ బై ఫిట్ స్టడీస్. సో చదువుకోవడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని డిసీజెస్ కి బాడీకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే పనికి వస్తుందో అలాంటి ఎక్సర్సైజ్లు కూడా ఇక్కడ అతను చెప్పడం జరుగుతుంది. కొన్ని డిసీజెస్ కి కొన్ని అప్రోప్రియేట్ ఎక్సర్సైజ్ అతను చెప్తున్నాడు అనమాట. బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ స్టోన్ అండ్ రీన్స్. అంటే కిడ్నీలో నేను చదివినంత వరకు, నాకు అర్థమైనంత వరకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే బౌలింగ్ అనేది మామూలుగా చూస్తుంటే ఇట్లా బౌలింగ్ లాగా వేస్తుంటారు అనమాట. అలాంటి చేయడం వల్ల, ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల
స్టోన్స్ కి పనికొస్తుందని, తగ్గుతుందని చెప్తున్నాడు. షూటింగ్ ఫర్ లంగ్స్ అండ్ బ్రెస్ట్, ఎవరికైనా లంగ్స్ బ్రెస్ట్ లో డిసీజ్ ఉంటే షూటింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల పనికొస్తుంది, ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి మేలు అవుతుందని. స్టమక్ లో ప్రాబ్లం ఉంటే జెంటిల్ వాకింగ్ చేయొచ్చని. హెడ్ అంటే ఆ తలకాయలో ప్రాబ్లం ఏమైనా ఉంటే రైడింగ్ అనమాట, హార్స్ రైడింగ్ చేయొచ్చని. అండ్ ద లైక్. సో ఇలాంటి రకరకాల ఎక్సర్సైజ్ చేయడం వల్ల అతనికి ఏం చెప్తున్నాడు అంటే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎస్ సార్. నెక్స్ట్, సో ఇఫ్ ఎ మ్యాన్స్ విచ్ బి వాండరింగ్ లెట్ హిమ్ స్టడీ ద మ్యాథమెటిక్స్. సో ఎవరికైతే కాన్సన్ట్రేషన్ లేకుండా, ఎవరికైతే మనస్సు అటు ఇటు చంచలంగా తిరుగుతూ ఉంటుందో, ఫోకస్ చేయలేకుండా పోతూ ఉంటారో, అలాంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ చదువుకోవాలా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఫర్ ఇన్ డెమోన్స్ట్రేషన్స్ ఇఫ్ హిస్ విట్ బి కాల్డ్ అవే నెవర్ సో లిటిల్ హీ మస్ట్ బిగిన్ అగైన్. అంటే ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ చదువుకోవడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుతుందంటే, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ లేకుండా పొరపాటుగా తప్పు చేసినారు అనుకోండి, మొత్తం మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. కనుక మీకు మ్యాథమెటిక్స్ చదువుకోవడం వల్ల మీ యొక్క మైండ్ అటు ఇటు పోకుండా మీరు దాన్ని స్టాప్ చేయొచ్చు అని చెప్తున్నాడు. If his wit be not apt for distinguish or find differences, let him study the schoolmen. ఒకవేళ అతని యొక్క తెలివి ఏది రైటు, ఏది రాంగు, ఏది మంచి, ఏది చెడు అంటూ అర్థం చేసుకోలేకపోతుంటే అలాంటి వాళ్ళు స్కూల్ మెన్ చదువుకోమని, స్కూల్ మెన్ అంటే ఫిలాసఫీని చదువుకోమని చెప్తున్నాడు అనమాట. ఫర్ దే ఆర్ క్రిమినీ సెక్టర్స్ స్ప్లిటర్స్ ఆఫ్ హెయిర్ ఇఫ్ హీ బీ నాట్ యాప్ట్ టు బీట్ ఓవర్ మ్యాటర్స్ అండ్ టు కాల్ అప్ వన్ థింగ్ టు ప్రూవ్ అండ్ ఇల్లుస్ట్రేట్ అనదర్. ఒకవేళ ఎవరికైనా కానీ ఇది మంచి అంటూ ప్రూవ్ చేయలేకపోయినా, చెడ్డు అంటూ ప్రూవ్ చేయలేకపోయినా, ఇది తప్పు అంటూ నిర్ధారించలేకుండా, ప్రూవ్ చేయలేకుండా పోవడానికి ఇబ్బంది పడుతుంటే లెట్ హిమ్ స్టడీ ది లాయర్స్ కేస్. అలాంటి వాళ్ళు లా చదువుకుంటే మంచిదంటూ చెప్తున్నాడు. అంటే ఇట్లా రకరకాల డిసీజెస్ కి, రకరకాల సమస్యలకి అతను రకరకాల సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల పరిష్కారం ఉంటుందని చెప్తున్నాడు. సో ఎవ్రీ డిఫెక్ట్ అంటే వీక్నెస్ ఆఫ్ ద మైండ్ మే హ్యావ్ ఎ స్పెషల్ రెసిట్. అంటే ఏదన్నా మనకు సమస్య ఉంటే, మానసిక సమస్యలు ఉన్నప్పుడు మైండ్ కి, మనం ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి మనము బయటపడవచ్చు అంటూ ఫ్రాన్సిస్ బేకన్ తను రాసినటువంటి వెరీ ఫేమస్ ఎస్సే ఆఫ్ స్టడీస్ అనే దాంట్లో అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఆఫ్ స్టడీస్ అనే ఒక ఎస్సే. దీనికి కౌంటర్ గా ఆన్ స్టడీస్ అని శామ్యుల్ జాన్సన్ రాయడం జరిగిందనమాట. కానీ మనకి ఇది పార్ట్ ఆఫ్ ద సిలబస్ కాదు కనుక ఆఫ్ స్టడీస్ దానికోసం మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు మీకు ఏదో చెప్పినానో అది మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ వెనక్కి వచ్చి మనకు రాసుకున్నటువంటి నోట్స్ లో ఏదైతే మనం రాసుకున్నామో దాన్ని తీసి దాంట్లో మనము క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఈ రోజు క్లాస్ లో ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో, ఏదైతే నేర్చుకోవాలనుకున్నామో అది మనం కంప్లీట్ చేసినట్లు అవుతుంది అనమాట. సో ఆఫ్ స్టడీస్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎస్సేస్ ఇన్ ఇంగ్లీష్ రిటన్ బై ఫ్రాన్సిస్ బేకన్. సో ఫ్రాన్సిస్ బేకన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, రైట్. సో ఇది ఫ్రాన్సిస్ బేకన్ రాసినటువంటి సంబంధించింది. మనం దీంట్లో బ్యాక్గ్రౌండ్ రాసిచ్చినాను, చదువుకోవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్. తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ సార్. నవీన్ సార్ ఉన్నారా? ఆయిషా వినిపిస్తుందా? చదవండి, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. నవీన్ సార్ ఇంకో రెస్పాండ్ కావట్లేదు, మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. Okay, sir. In Francis Bacon's essay of studies, what does the author consider to be an ornament to human life? Option A, physical exercise. Option B, socializing with friends. Option C, reading and studying. Option D, traveling to foreign countries. It's option C, sir. Reading and studying. Yes, sir. మీకేమనిపిస్తుంది మనజ్ గారు? ఉన్నారా మీరు వనజ? ఉన్నారా ఆశ? వీళ్ళేం కనిపించడం లేదు నాకు. లేరు. సరే నవీన్ సార్ వినిపిస్తుందా? ఓకే సరే ఆశ. ఏమో మరి డిస్కంటిన్యూ అయినట్టుంది. స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆశ?
కనిపిస్తుంది సార్. నవీన్ కుమార్ వాయిస్ నాట్ కమింగ్. రీజాయిన్ కండి నవీన్ సార్, వాయిస్ నాది. ఆయిషా వినిపిస్తాను కదా నా మాట క్లీన్ గా మీకు? నాకు క్లియర్ గా వినిపిస్తుంది సార్. సార్ ఇప్పుడు లెఫ్ట్ చేశారు, మీరు రీజాయిన్ అవుతారు. సరే, సో క్వశ్చన్ నెంబర్ 1 కి వచ్చి ఆన్సర్ వచ్చి సి అనుకున్నాము. సో ఒకసారి చూద్దాం, ఆన్సర్ వచ్చి సినే కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చదవమా. According to Francis Bacon, in Off Studies, what is the main benefit of reading books? Option A, entertainment and pleasure. Option B, intellectual development and wisdom. Option C, academic credential and qualification. Option D, social status and recognition. It's option B, sir. According to Francis Bacon in Off Studies, what is the main benefit of reading books? చదువుకోవడం వల్ల ఏం ప్రయోజనం? ఎంటర్టైన్మెంట్, ప్లెజర్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ విజ్డమ్, అకాడమిక్ క్రెడెన్షియల్స్ అండ్ క్వాలిఫికేషన్, సోషల్ స్టేటస్ అండ్ రికగ్నిషన్. నేను కూడా చెప్పలేదు కదా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. వాట్ ఇస్ ద మెయిన్ బెనిఫిట్? ఏమి ఇచ్చినాడు మెయిన్ బెనిఫిట్? సమ్మరీ ఒకసారి చూద్దామండి. Off Studies is a reflective essay in which Bacon extols the virtues of learning and intellectual curiosity. He argues that studying enriches the mind, sharpens the intellect, and expands one's horizon. Bacon emphasizes the practical benefit of education such as improved judgment, eloquence, and wit. He also discusses the different types of studies including history, philosophy, and science and their respective. మెయిన్ వచ్చేటప్పటికి ఏముంది దీంట్లో? చదువుకోవడం ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే చదువుకోవడం వల్ల ప్రయోజనాలన్నీ ఉన్నాయి. 3 రకాలైన పర్పస్ ఉంటుందని చెప్పినాను. ఆ 3 రకాలైన పర్పస్. సరే, ఇప్పుడు అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్ ఇన్ ఆఫ్ స్టడీస్, వాట్ ఇస్ ద మెయిన్ బెనిఫిట్? అన్నిటికంటే ముఖ్యమైన బెనిఫిట్ చదువుకోవడం వల్ల ఏముంది? రీడింగ్ బుక్స్, entertainment, pleasure, intellectual development and wisdom, academic credentials and qualifications, social status and recognition. Academic credentials and qualifications ఇది కాకపోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లెజర్ కోసం కూడా కాదు, సోషల్ స్టేటస్ అండ్ రికగ్నిషన్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ విజ్డమ్. చూద్దాం ఆన్సర్ ఏమి ఇచ్చినారో నాకు కూడా గుర్తు రావడం లేదు. మెయిన్ బెనిఫిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. క్వశ్చన్ 2 వచ్చేటప్పటికి మనకు బి ఆన్సర్ కరెక్ట్ ఆయిషా, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ విజ్డమ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. ఓకే నవీన్ సార్ చదవండి. In Francis Bacon's essay of studies, what does the Bacon identify as the primary purpose of studying different subjects? Option A, to gain prestige and recognition. Option B, to engage in idle conversation. Number C, to enhance practical skills and improve judgment. Option D, to follow the latest trends and ideas. In Francis Bacon's essay of studies, what does Bacon identify as the primary purpose of studying in different subjects? రకరకాల సబ్జెక్ట్స్ చదవడానికి ప్రైమరీ పర్పస్ ఏమి అని ఇచ్చిన క్వశ్చన్. టు గెయిన్ ప్రెస్టీజ్ అండ్ రికగ్నిషన్, టు ఎంగేజ్ ఇన్ ఐడియల్ కాన్వర్సేషన్స్ కాదు, టు ఫాలో ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ ఐడియాస్ కాదు, టు ఎన్హాన్స్ ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ జడ్జ్మెంట్, టు గెయిన్ ప్రెస్టీజ్ అండ్ రికగ్నిషన్. మీకేమనిపిస్తుంది నవీన్ సార్? కష్టంగా ఇచ్చిన నేను క్వశ్చన్. ఆయిషా మీకమ్మా? ఓకే ఆయిషా, నేను కూడా ఆప్షన్ సి ని అనుకుంటున్నాను సార్. చూద్దాం ఆన్సర్ ఏమి ఇచ్చినప్పుడు. ఇన్ ఫ్రాన్సిస్ అంటే మొత్తం ఎస్సే అంతా చదివిన తర్వాత దాని సారాంశం అర్థమవుతేనే కానీ మనం దీనికి ఆన్సర్ రాయలేమన్నమాట. సో థర్డ్ క్వశ్చన్ కి వచ్చి సి కరెక్ట్. టు ఎన్హాన్స్ ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ జడ్జ్మెంట్. రైట్. Fourth question, Aisha. According to Off Studies, how does Bacon describe the role of studies in relation to practical life? They are distraction from practical work. They serve as a means of escaping reality. They offer guidance and improve decision making. They are irrelevant to real world problems. Answer వచ్చి so option C na చూద్దాం. Question number 4, saving PDF. Question number 4 వచ్చేటప్పటికి ఆన్సర్ ఆప్షన్ B,
బి ఎట్లా ఇచ్చిన ఇన్ ఫ్రాన్సిస్ బేకన్స్ ఎస్సేస్ ఆఫ్ స్టడీస్ వాట్ డస్ బేకన్ ఐడెంటిఫై యాజ్ అ ప్రైమరీ పర్పస్ ఆఫ్ స్టడీయింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సరే ఇది కదా ఫోర్త్ క్వశ్చన్ కదా. Answer. According to of studies, how does Bacon describe the role of studies in relationship to practical life? They serve as a means of escaping reality. Na ఎందుకు ఇచ్చిన they are a distraction from practical work అయితే కాదు. They are irrelevant to real world problems కాదు. They offer guidance and improve decision making కదా. According to of studies, how does Bacon describe the role of studies in relationship to practical life? They serve as a means of escaping reality. Na అంటే వాస్తవాల నుంచి పారిపోవడానికి పనికొస్తాయా? According to of studies, how does Bacon describe the role of studies in relationship to practical life? Practical life ki studies ki relationship ఏముంది? స్టడీస్ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లో పనికొస్తాయా అంటే ది సర్వ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎస్కేపింగ్ రియాలిటీ అని ఎందుకు ఇచ్చినాను ఒకసారి చూద్దాం. బేకన్ ది రాసుకున్న ఆఫ్ స్టడీస్ ఒక్క నిమిషం ఎక్కడ పోయింది దీంట్లోనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ఎందుకు నాకు కూడా ఆ టైంలో ఎందుకు రాసిన అట్లా. ఫ్రాన్సిస్ బేకన్ escaping real life problems. They perfect nature and perfected by experience for natural abilities like natural plants that need pruning by study, and studies themselves to give for directions too much at large except they by bounded in by experience. ఇక్కడ ఆన్సర్ వస్తాను. To spend too much time in studies is sloth, to use them too much for ornament is affection, to make judgment wholly by the rules is the humor of scholar. అంటే చదువుకున్న దాని ద్వారా మాత్రమే జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ పోతే అది ఒక స్కాలర్ లో హ్యూమర్ తమాషా చెప్తా అన్నాడు. They perfect nature and they are perfected by experience for natural abilities are like natural plants that need pruning by study, and studies themselves do give forth directions too much at large except they be bounded in by experience. ఎక్కడ ఇచ్చినాడు అది ఆ యొక్క సెన్స్ లో ఎక్కడ వాడినాడు? ఐడియల్ కాన్వర్సేషన్స్ లో ఉంటుందని. సరే ఆ క్వశ్చన్ నేను మళ్ళీ చూసుకుంటాను, చెక్ చేసుకుంటాను ఎక్కడున్నాం దీంట్లో. మనం ఎందుకు ఆన్సర్ స్టార్ట్ చేసి విండో వెళ్ళిపోతుంది దీంట్లో. ఒక్క నిమిషం ఇందులో ఉన్నాం మనము. ఇటువైపు తీస్తే దీంట్లో వచ్చేసినాం. రైట్. ఫోర్త్ క్వశ్చన్ నాకు కూడా ఎందుకు డౌట్ వస్తుంది ఎందుకు ఆ టైంలో అలా రాసిన అన్నది ఒకసారి చూసుకుంటాను. ఆ టైంలో ఏమి నాకు మైండ్ జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇందులో ఒకటేమంటే అడ్వాంటేజెస్ చెప్పినాడు, డిసడ్వాంటేజెస్ చెప్పినాడు, రెండు చెప్పినాడు కనుక చూసుకోవాలి ఆ సెన్స్ ఎందుకు ఆ సెన్స్ లో రాసినాడు అని మనం ఒకసారి చూసుకోవాలి. ఒకసారి నేను కూడా చూస్తానండి. అకార్డింగ్ టు ఆఫ్ స్టడీస్ హౌ డస్ బేకన్ డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ స్టడీస్ ఇన్ రిలేషన్ టు ప్రాక్టికల్ లైఫ్? చదువుకోవడం వల్ల మనకు ప్రాక్టికల్ లైఫ్ లో ఎందుకు పనికి వస్తుంది అనేది ఆలోచిస్తే దే ఆర్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. దే ఆర్ ఇర్రిలెవెంట్ టు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పలేదు. దే ఆఫర్ గైడెన్స్ అండ్ ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ అంటూ ఎక్కడ చెప్తున్నాడు? ఎక్కడ చెప్పలేదు కదా. They serve as a means of escaping reality. సరే నేను ఈ క్వశ్చన్ రౌండ్ చూసుకుంటాను ఇంకొకసారి ఆలోచించుకుంటా ప్రశాంతంగా. 9 సార్ 5th క్వశ్చన్ చూడండి. In off studies, which type of reading does Bacon suggest should be reserved for leisure rather than serious study? Option A, historical texts. B, philosophical works. Option C, light and entertaining literature. Option D, scientific research. C yes sir. Sir. C ne. Philosophical works. Okay. All right. Saving PDF. C sir. In off studies, which type of reading does Bacon suggest should be reserved for leisure rather than serious study? లైట్ అండ్ ఎంటర్టైనింగ్ లిటరేచర్ చదువుకోమని చెప్తున్నాడు. ఈ 4వ క్వశ్చన్ ఒకటి నాకు కూడా ఎందుకు సరిగ్గా సెన్స్ అది. దే సర్వ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎస్కేపింగ్ రియాలిటీ అంటే చదువుకోవడం వల్ల మనం ఏమవుతామంటే ప్రాక్టికల్ రియాలిటీ నుంచి దూరం వెళ్ళిపోతున్నాం. పుస్తకాల్లో చదువుకొని నేర్చుకొని మనం అదే జ్ఞానం అనుకుంటున్నాము. ప్రాక్టికల్ లైఫ్ లో దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనే సెన్స్ లో వచ్చినాను అక్కడ ఆన్సరు.
ఒకసారి నేను మళ్ళీ చూసుకుంటానండి క్వశ్చన్కి, ఇంకొకసారి చూసుకొని చదువుకొని అది సెన్స్ కరెక్ట్ వస్తుందా లేదా అనుకుంటుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాను కనుక ఎక్కడ రెఫరెన్స్ లేదు దీంట్లో. నేను ఇంకొకసారి చూసుకుంటా రెఫరెన్స్ మెటీరియల్ చూసుకొని ఎక్కడైనా ఎంసీక్యూ క్వశ్చన్స్ దొరికితే చెప్తాను మీకు. సరే, ఇప్పుడు మనం ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకుందాం. క్విక్ రీక్యాప్చులేషన్ లో మనం ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాం ఒకసారి చూసుకొని ఈ రోజు క్లాస్ మనము స్టాప్ చేసుకున్నాం. ఓకే, ఇట్లా అంటే రెండు వస్తాయి. సో ఫ్రాన్సిస్ బేకన్ రాసినటువంటి ఒక వెరీ ఫేమస్ ఎస్సే, వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ఎస్సేస్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, ఆఫ్ స్టడీస్ అనే ఒక ఎస్సేని రాసినాడు, మనం చదువుకున్నాము. ఫ్రాన్సిస్ బేకన్ ని మనం ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్ అని అంటాము. ఇతను ఎలిజబెథన్ ఏజ్ సంబంధించిన వాడు. షేక్స్పియర్ ప్లేస్ ని కూడా యాక్చువల్గా ఎలిజబెథన్ ప్లేస్ లో ఫ్రాన్సిస్ బేకన్ రాసినాడు, కాకపోతే షేక్స్పియర్ పేరు వాడుకోవడం జరిగిందంటే ఒక రూమర్ ఉంది, ఒక థీరీ ఉంది. తర్వాత ఇతని యొక్క స్పెషాలిటీ బ్రీవిటీ అనమాట, అంటే తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం వచ్చే విధంగా అతను రాయగలడు. దాన్నే మనకు అఫోరిస్టిక్ స్టైల్ అని అంటాము. ఈ ఆఫ్ స్టడీస్ అనేది ఫస్ట్ టైం పబ్లిష్ అయింది, ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ లో 1597, అంటే ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ లో 1597 లో పబ్లిష్ కావడం జరిగింది. ఇందులో యూజ్ ఆఫ్ ఎన్యూమరేషన్ చేసినాడు. అంటే ఎన్యూమరేటింగ్ అంటే ఏమంటే పక్కనే రకరకాల ఐడియాస్ అతను ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత ఆఫ్ స్టడీస్ లో అతను చదువుకోవడం వల్ల ప్రయోజనాలు, లాభాలు, నష్టాలు, మెరిట్స్, డిమెరిట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్సేలో రకరకాల టాపిక్స్ గురించి మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చదువుకోవడం అనే దానికి 3 రకాలైన పర్పస్ ఉంటాయి. దేర్ ఆర్ 3 పర్పస్ ఫర్ స్టడీస్. ఒకటి వచ్చి డిలైట్ కోసం చదువుకుంటారు, రెండోది వచ్చి ఆర్నమెంట్ కోసం చదువుకుంటారు, 3 ఎబిలిటీ కోసం చదువుకుంటారు. డిలైట్ కోసం చదువుకునే వాళ్ళు కేవలం లెజర్ టైంలో హ్యాపీనెస్ కోసమో ప్లెజర్ కోసం చదువుకుంటారు. ఆర్నమెంట్ కోసం చదువుకునే వాళ్ళు ఎదుటి వాళ్ళ ప్రపంచాన్ని దృష్టిలో తాము ఎంతో చదువుకున్నామంటూ నిరూపించుకోవడం కోసం చదువుకుంటారు చదువు. మూడోది వచ్చి ఎబిలిటీ పెంచుకోవడం కోసం చదువుకుంటారనమాట. అట్లా చెప్పడం జరిగింది. తర్వాత తెలివైన వాళ్ళు చదువుని ఎక్కువ పట్టించుకోరని, సింపుల్ మెన్నే చాలా వరకు చదువు గురించి గొప్పగా అడ్మైర్ అవుతారని, తర్వాత వైజ్ మెన్ దాన్ని వాడతారని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని పుస్తకాలను టేస్ట్ చేయాలని, కొన్ని పుస్తకాలని మింగేయాలని, కొన్ని పుస్తకాలను నమిలి మింగి దాన్ని డైజెస్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఎవరైతే తక్కువ రీడింగ్ మేక్ ద ఫుల్ మ్యాన్ అని, చదువుకోవడం వల్ల ఒక మనిషి నాలెడ్జ్ పెరుగుతుందని, కాన్ఫరెన్స్ మేక్ ఎ రెడీ మ్యాన్ అంటే డిస్కస్ చేసుకోవడం వల్ల రెడీగా అంటే ఇంకొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని, రైటింగ్ అనేది ఒక ఎగ్జాక్ట్ మ్యాన్ లాగా మారుస్తుందని చెప్తున్నాడు. తర్వాత ఎవరైతే తెలివైన వాళ్ళు కావాలనుకుంటారో వాళ్ళు హిస్టరీ చదువుకోవాలని, ఎవరైతే విట్టిగా మాట్లాడాలనుకుంటే వాళ్ళు పోయిటరీ చదవాలని, ఎవరైతే తెలివైన తేటలుగా మారాలనుకుంటారో వాళ్ళు మ్యాథమెటిక్స్ చదువుకోవాలని, ఫిలాసఫీ చదువుకోవడం వల్ల డీప్ మోరల్ అనేది మనకు పెరుగుతుందని, లాజిక్ రిటారిక్ చదువుకోవడం వల్ల ఎదుటి వాళ్ళతో డిబేట్ బాగా చేయగలమని చెప్తున్నాడు. తర్వాత కొన్ని డిసీజెస్ కూడా కొన్ని యొక్క ఎక్సర్సైజ్ చెప్పడం జరిగింది అనమాట. ఏమి స్టోన్స్ ఉంటే దానికోసం వచ్చి బౌలింగ్ చేయమని, తర్వాత దాన్ని ఏమంటారు ఇక్కడ మనకు స్టమక్ లో ప్రాబ్లం ఉంటే జెంటిల్ వాకింగ్ చేయొచ్చని, లంగ్స్ బ్రెస్ట్ లో ప్రాబ్లం ఉంటే షూటింగ్ చేయాలని చెప్పి, తర్వాత తల్లో ప్రాబ్లం ఉంటే రైడింగ్ చేయాలని చెప్తున్నాడు. తర్వాత ఎవరికైతే మానసికంగా స్థిమితంగా లేకుండా, అంటే మైండ్ వాండరింగ్ అంటే అటు ఇటు మనసు పారిపోతుంది, మనసు స్థిమితంగా లేకుండా ఉంటే అలాంటి వాళ్ళు మ్యాథ్స్ చదువుకోవాలని, మ్యాథ్స్ చదువుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మనసును ఒక చోట కేంద్రీకరించవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత ఎవరికైతే మంచి చెడు ప్రపంచంలో గుర్తించడం చేత కాకపోతే వాళ్ళు ఫిలాసఫీ చదువుకోవాలని, తర్వాత ఎవరైతే ఏదైనా ఒక విషయం తీసుకొని దాని గురించి రైట్ రాంగ్ అంటూ ప్రూవ్ చేయాలనుకుంటే వాళ్ళు లా చదువుకోవాలని చెప్తున్నాడు. ఇలా ప్రతి ఒక్క వీక్నెస్ కి, మైండ్ వీక్నెస్ కి ఏదో ఒక స్పెషల్ సబ్జెక్ట్ చదువుకోవడం వల్ల వీక్నెస్ నుంచి మనం బయటపడొచ్చు అంటూ ఫ్రాన్సిస్ బేకన్ తను రాసిన వెరీ ఫేమస్ ఎస్సే ఆఫ్ స్టడీస్ లో చెప్పడం జరిగిందనమాట. మనం 4-5 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవడం కూడా జరిగింది. సో మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దాన్ని నన్ను అడగవచ్చు. నవీన్ సార్? నో డౌట్ సార్. ఆయిషా మీకమ్మా? ఏం లేదు సార్. రైట్.